వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఏఈ ఆఫీస్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ముందుగా ఎస్టేట్ హమాలి యూనియన్ అడ్డా నుండి రాలిగా భాషా హోటల్, ఆయిల్ అండ్ రైస్ మిల్, ఏపీ సీడ్స్ మీదుగా కరెంట్ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. సిఐటియు నగర ఉపాధ్యక్షుడు కె సుధాకరప్ప అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమంను ఉద్దేశించి సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం గోపాల్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎస్ హుసేన్ భాషా, కేబీపీఎస్ నగర అధ్యక్షుడు జి యేసు, రజాక వృత్తిదారుల సంఘం సి దేవేంద్ర, పట్టణ పౌర సంక్షేమ సంఘం నగర నాయకులు సివి వర్మ, మహిళా సంఘం ఉమా లక్ష్మీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ ఆనంద్, బి చిన్న, టి రామనాగిరెడ్డి, జి శ్రీనివాసులు, జలాలుద్దీన్, కె పెద్ద మధు, బి ఐఎస్ స్వామి, ఎం లక్ష్మయ్య, అక్బర్ రవి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ సంస్థని 3 ముక్కలుగా చేశాడు. అప్పుడు ఏపీఎస్సీబీగా ఉన్నటువంటి సంస్థని ఏపీ జెన్కో, ఏపీ డిస్కో, ఏపీ ట్రాన్స్కో పేరుతో 3 ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు, అట్లే విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాయి. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని సబ్ స్టేషన్ల వద్ద, అవసరమైతే సబ్ స్టేషన్ లేని చోట సచివాలయాల వద్ద, ఎస్సీ ఆఫీసుల వద్ద, విద్యుత్ భవన్ల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చి స్మార్ట్ మీటర్లు మాకొద్దు, మా ఇంటికి బిగిస్తే మేము పలకొడతాం అనే పద్ధతిలో ఏఈలకి, ఎస్సీలకి హెచ్చరికలు చేసే పద్ధతిలో ధర్నాలు చేయమని చెప్పి పిలిపించారు. దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మన ఏఈ ఆఫీస్ దగ్గర ఈరోజు మన కల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనగర్, కృష్ణానగర్, ముజఫర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఈ ప్రజలు, కార్మికులు అనేక మంది పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, నారా లోకేష్ గాని కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే దమ్ము మీకుందా? లేదా ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే దమ్ము మీకుందా? మీ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే గినా తప్పనిసరిగా ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆదాని ఒప్పందము, సెకీ ఒప్పందం రద్దు చేసి స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో రాకుండా చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు ఇదే నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్ పలకొట్టండి, మీ వెంట తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుందని చెప్పాడు. కానీ ఈరోజు అదే నారా లోకేష్ మీటర్లు బిగించి మేమున్నాం, మీరు బిగించండి అనే పద్ధతిలో అధికారులకి, ఆదానికి